నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే నారాయణపేట జిల్లా అంబరెడ్డిపల్లి ఇక గుడంలో మరి ఏం జరిగిందంటే మొన్న మరి ఇటువంటి కులపిచ్చిన కొడుకులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారా అంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల భారతదేశంలో కులపిచ్చిన కొడుకులు ఇప్పటికి ఉన్నారు. మరి ఇక బాధపడుతోళ్ళు మనసు కలక్కమంటోళ్ళు ఈ వీడియో చూడొద్దు. నా మాటలు అయితేనే ఉంటాయి కాబట్టి ఉన్నట్టే మాట్లాడతాం. అయితే ముచ్చట ఏంటంటే మొన్న శ్రీరాముల వారి కళ్యాణం జరిపిగా శ్రీరాముల వారి కళ్యాణం జరిపితే అది 30 సంవత్సరాల ఆనవాయిదిగా 30 సంవత్సరాల నుంచి ఆ ఊరికి గ్రామ సర్పంచ్ ఎవరైతే అవుతారో వాళ్ళే జరుపుతారట. ఎప్పుడు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందట. ఏంటిది? రాముల వారి కళ్యాణం. మరి రాముల వారి కళ్యాణం జరుగుతుంటే ఇక మనసారికి ఒక చిక్కొచ్చి పడ్డది. ఆ ఊరికట ఎస్సీ సర్పంచ్ అయ్యారట లక్ష్మి. ఇక ఆమె భర్త పేరు అంజప్ప. మరి ఇక సర్పంచ్ అయ్యారట. మరి రేపు కళ్యాణం జరపాలనా? మరి ఎట్టనే మన ఊళ్ళోనేమో మరి సర్పంచ్లైనా ఆనవాయితీగా 30 సంవత్సరాల నుంచి శ్రీరాముల వారికి కళ్యాణం జరుపుతుంటే మరి ఈసారి ఏమో జర్రా మరి ఎస్సీ ఆయే మరి ఎట్టెట్టా అని గుసగుసనో బసబసనో అనుకుంటా చిన్నగా తీర్మానం చేసి అందులో ఓలో బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ అందరు దొంగలే ఉంటారా? అందులో ఓలో ఒకరు ఉండే అట్టేటనియా ఎప్పుడెట్లా చేస్తున్నామో ఇప్పుడు కూడా అట్టనే చేయాలి, ఎవరైతే ఏంది సర్పంచ్ చేతులనే నడవాలి ఈ కళ్యాణం కూడా అని అన్నారట. అనగానే సరే పట్టు మరి ఇక నడపాలి అన్నారట. ఇక తెల్లారి కళ్యాణం జరుగుతుందట. ఇక కళ్యాణం జరిగి మంచిగా మూమెంటు మొగ కాగానే మాజీ సర్పంచ్ ఆయన స్వప్న వెంకట్రామరెడ్డి అట. వెంకటరెడ్డి ఇక మరి స్వప్న వెంకట్రామరెడ్డి మరి నీకు ఏం కూర్చుందిరా రోగం సగాన్లే అన్నాడట. అది జరుగుతుండగానే అపురి అన్నాడట. వాని అయ్య జాగిరేమో పోయినట్టు వాని ముళ్ళేమో పోయినట్టు ఆపురు అన్నాడట. ఎంతసేపు అయినా మరి ఆయన కడుపులో జరుపుకోబట్టి ఆపురు అని చెప్పేవరకల్లా బాబాని పంతులు ఉంటారుగా, ఇక మంత్రాలు చదువుతావు లాగరా ఆగిరట. మొత్తం మీద పూజ బంద్ అయింది. ఏంది ఏం సంగతి అంటే నువ్వు ఒక ఎస్సీ మాదిగవి ఎట జరుపుతావు, నువ్వు ఈయన వెళ్ళిపోవాలన్నారట. అవసరం లేదగానే ఆయన ఊకుంటాడా? ఏమంటే తల్లి పూజలు బంద్ చేసిండా, స్టేషన్కి పోయిండట, నన్ను ఇట్లా అవమానించారు అది ఇదని. మరి ఇక ఇప్పుడు నువ్వు చెప్పాలి వెంకటరామరెడ్డి. ఇక రెడ్డిలను తిడతానేమో తిట్టిరట. నీ ఆట కూడా లంగ కొడుకులను తిడతారు రావులే కొడుక, కులపిచ్చి కొడుకులను నీలాంటి విధవ కొడుకులను తిడతారు. దేశం అంతా రాష్ట్రం అంతా ఉన్న రెడ్డిలను ఎందుకు తిడతారా చెప్పు నాకు? వాళ్ళు ఏమన్నారు అనరా? మంచి రెడ్డిలు ఉన్నారా బొచ్చుడికే, వాళ్ళ గురించి తెలుసుకో. ఇటువంటి అవలా కొడుకులని అంటారు. ఇక కులపిచ్చి మీకున్నాట ఎవనుకున్నాటో చెప్పురా నా కొడుక. ఏమవుతుందిరా? దేవుని కాడికి పోదురాడు. మనిషి పుట్టుక పుట్టలేదురా, మనుషుల పుట్టుక పుట్టలేదురా. ఇదేనారా మన ధర్మం? చెప్పుర్రా. ఇప్పుడు చెప్పాలి, కొంతమంది సైకో కొడుకులు చెప్పాలి. సైకో కచర కొడుకులు ఉంటారుగా, ఆ కొడుకులకు కళ్ళకి కనపాలేదురా. మరి అటువంటి మనిషిని ఒక గ్రామ సర్పంచ్ని మీరు అవమానించారంటే ఇక సామాన్యం ఊళ్ళో జరిగే జనాలను ప్రజలు ఎవరన్నా మొక్కుకొని పోవాలంటే వాళ్ళని గుళ్ళకి రానిస్తారా వెధవ కొడుకులారా? చెప్పుర్రా. బోసుడికే మొన్న నాగర కర్నూలులో కూడా గట్టినే జరిగింది. ఆ కొడుకులో ఆడ వెధవ కొడుకులే. ఆ కొడుకులు కూడా గుళ్ళకి రానియకుండా పసికందు 2 నెలల పసికందు పాపను తన్ని ఎలాగొట్టిరు, తన్ని చంపిర్రు. ఎలాగొట్టిరు కాదు, ఇప్పటిదాకా అది సతమతం అవుతుంది. ఇప్పటికి కూడా తెరలే. ఇటువంటి దొంగ కొడుకులు ఉండబట్టి మంచి రెడ్డిలకు ఏమనాలనో అర్థమవుతలేదు, వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారో అర్థమవుతలేదు. ఇక అందరిని ఎందుకు అంటాం వల్ల ఇక మీరు చెప్పురు. ఇప్పుడు ఇటువంటి కొడుకులని ఏం చేయాలనో, సైకో కొడుకులని. ఇదారా దేవుని కాడికి ఎందుకు పోతారా? 2 చేతుల దండం పెట్టి తన బాధలు తన గాథలు అయ్యో దేవుడా మా బాధలు ఎవడు తీర్పటోళ్ళు లేడు ఈ భూమి మీద, మీకన్నా మొక్కుకొని మా మనశ్శాంతిగా ఉంటామని 2 చేతుల మొక్కి కొబ్బరికాయలు తెచ్చి కొచ్చి మొక్కిపోతారా వెధవ కొడక. ఇది అర్థం కాదారా? ఆ దేవునికి మొక్కుకుంటే ఆ బాధలు తెల్లారాయో తర్వాత సంగతి. కానీ మీర్రా వెధవన కొడక, తన్నాలే ఇటువంటి కొడుకులని. మనుషులు గార్రా. మాదిగోళ్ళు అయితేంది, మంగళోళ్ళు అయితేంది, సాగలోళ్ళు అయితేంది, గొల్లోళ్ళు అయితేంది, గౌండ్లోళ్ళు అయితేంది, ముదిరాజులు అయితేంది, నిజామాబాద్లో గౌడ్లని గౌడ్స్ గుళ్ళకి వస్తే ఆలనేలా కొట్టారు. ఒక్కొక్క కాడ రాష్ట్రంలో జరుగుతుంది. కళ్ళల్లో ఏం పెట్టుకోర్రా నా కొడక మీరు? చెప్పుర్రా. మీ దొంగ ముఖం నా చెప్పు. ఇటువంటి అవలా కొడుకులు తయారవ్వకుండా మళ్ళీ ఈ కొడుకులని ఏమనొద్దట. ఏమనుకున్నట్రా?
మరి దీని మీద మాట్లాడేటోళ్ళు మరి అయ్యా పొద్దున్న లేస్తే అది ఇది అనే కొడుకులు ఉంటారుగా, కొంత సైకో కొడుకులు. ఇప్పుడు ఎక్కడ పోయిర్రా మీరు? ఇప్పుడు ఎక్కడ పోయిరు చెప్పాలిరా, రావాలి. మనుషులం రా, మనం భూమి మీదకి వచ్చినాం, 4 రోజులు బతుకుతాం. నువ్వు నువ్వు ఆపితే ఆగేదారా సావు? ఎట్లా వాడి కన్ను మూసేదే, ఆ 4 రోజులు బతికేదో మనం చచ్చేదే. పుట్టేది ఎంత నిజమో చచ్చేది కూడా గంతే నిజం. వినరా, ఇది కథ. ఇది ఆడ నారాయణపేట జిల్లా అమిరెడ్డిపల్లిలో జరిగిందట. ఇంత ఘోరం జరుగుతుందా? మనిషిని మనిషి లెక్క చూడొద్దారా మీరు? ఇంత కూల పిచ్చి నా కొడుకులు ఉంటారా? మళ్ళీ ఎర్రి పిల్లల లెక్క మాట్లాడతారు. అందరూ సమానమే, అందరం ఏటికి సమానం రా. మరి ఓట్లు కూడా ఎందుకు వేసుకుంటారు రా వెదవ కొడుకులారా? మరి మాదిగోళ్ళ ఓట్లు ఎందుకు రా? మేము వాళ్ళు అండరానోళ్ళు, మాలోళ్ళు అండరానోళ్ళు, ముదిరాజులు అండరానోళ్ళు, సాగరోళ్ళు అండరానోళ్ళు పనులు చేస్తోలే కదా. మీకు ఎట్టి చేసి అయ్యా మేము ఆనాటి నుంచి వెనకటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి మీకు సేవలు చేసినాము నాయన, మేము ఎట్టి చేస్తున్నాము నాయన అని ఎట్టి చేస్తోలే కదా. మరి మీ ఓట్లు వద్దురా అని అనొచ్చు గారా కొడక. మరి ఓట్లతోటి గెలిచి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. బొంద మీద మర్చిపోయా కొడక. మరి ఆ మాటలు చెప్పు కూడా తిరుగురి, ప్రెస్ ముందరకు వచ్చి టీవీల ముందర మాట్లాడుర్రి. మీ ఓట్లు మాకు అక్కర్లేదు అనరా అదుర్రా అవర కొడక. వెంకటరామరెడ్డి నీకేరా చెప్పేది? ఒక్కొక్క నా కొడుకు ఒళ్ళు బలిసి బాగా కోట్లకు ఎదిగి రాజ్యం అప్పచెప్తే ప్రజలకు సేవ చేయుర్రా, రోడ్లు వేయుర్రా, హాస్పిటల్ కట్టుర్రా, అదేంటి బడులు కట్టుర్రా, ప్రైవేట్ వ్యవస్థ తయారైంది, రెక్కలు ముక్కలు చేసుకొని పేద ప్రజలు ఫీజులు కట్టలేక సస్తుర్రా, ఈ రాజ్యాన్ని పరిపాలించుర్రా అని చెప్తే ఈ దొంగ కొడుకులు వ్యవహారం చేసుకుంటా వీడు గుళ్ళకి రావద్దు, వాడు బల్యకు రావద్దు, వీడు చదువుకోవద్దు. ఇవారా నా కొడక మీరు చేసేది? మనుషులేనారా? మనిషి పుట్టుకేనారా మీది? నేను మాట్లాడుతానేమో మళ్ళీ ఇట్లా మాట్లాడి అట్టేనా మరి తంతనా కొడక. ఎక్కడెక్కడైనా ఇట్టనే ఇంకా జరుగుతుంది. అయినా మాకు సిగ్గు రావాలి, కొంతమంది సిగ్గు రావాలి. వాడు గుళ్ళోకి రాని అన్నప్పుడు గుడికాడికి ఎందుకు పోవాలరా బోసుడికే? నేను వీళ్ళకి చెప్తున్నా, ఆడు గుడికే రాని అని అన్నాడు, నీకు దేవుడే కాదన్నాడు, వానికే దేవుడట. మరి ఆడికి దేవుడు కాదు నీకు కాదన్నప్పుడు నువ్వెందుకు పోయినావురా వెదవక్కోడు కాడికి? చెప్పుర్రా, అటోడు జవాబు చెప్పుర్రు. మీరు రావద్దురా అని. మరి మీరు పోయే గూడులు ఎట్టేట్టుంటాయో మరి గీ గుడికాడికి గీళ్ళు రావాలి, గీ గుడికాడికి గీళ్ళు రావాలి, గీ దేవుని గీళ్ళే మొక్కాలని చెప్పుర్రా వెదవక్కొడక అని చెప్తారు. కానీ ఇవి చెప్పరారా? ఇవి కూడా చెప్పాలిగా. ఏ దేవుని మొక్కితే ఎట్లా బాధలు తీరుతాయి, ఏ కులం ఏ దేవుళ్ళని మొక్కాలని చెప్పాలిగారా. శ్రీరాముల వారి కళ్యాణం వచ్చిందని ఒక్కొక్కడు అయ్యో దేవుని కాడికి పోవాలి, ఇలా లగ్గం చేస్తున్నారు, ఇలా పోవాలి దేవుని కాడికి పోవాలని తెల్లవారుజామున లేచి ఇల్లు కడుక్కోనో ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు చేసి కొబ్బరికాయ తీసుకొని రాముల వారి కళ్యాణం కాడికి పోతారు రా బోసుడికే. ఇక పోయినోని నువ్వేం మంచిగా చూసినట్టురా? కులమత భేదం లేకుండా గుళ్ళ కాడికి పోతారు రాముల వారి కళ్యాణం చూడాలని. రాముల వారు అంటే అంత భక్తితోటి మొక్తారా? మీరేం చేసినట్టు చెప్పుర్రా, దీనికి జవాబు చెప్పాలా. నా కొడుకు ఎవడో చెప్పుతాడు, ఒక్కొక్క నా కొడుకు మాట్లాడతారుగా. ఇప్పుడు దీనికి మాట్లాడాలి. నా వీడియో చూసి ఈయన మనోభావాలు దెబ్బతిన నా కొడుకు నా వీడియో చూడొద్దు, కులపిచ్చి నా కొడుకు నా వీడియో చూడొద్దు. మనసున్నోడు మానవత్వం ఉన్నోడు అయ్యో నిజమే కదా దేవుని మొక్కితే తప్పేంది, అందరికీ దేవుడేగా అనుకున్న వాళ్ళు మాత్రమే నా వీడియో చూడాలి. వేరే నా కొడుకు ఎవడు చూడొద్దు. నేను ఫస్టే చెప్తున్నా, ఎందుకంటే నా మాటలు ఇంటే శరంగాల నా కొడుకు అయితే ఆడు ఊరు పెట్టుకొని చస్తాడు. మనిషి అయితే చస్తాడు ఆడు, బేకార్ నా కొడుకు అయితే ఆడు చావడు. నేను చెప్తున్నాగా, మనిషిని మనిషి లెక్క చూడుర్రా. ఎవడురా మమ్మల్ని చూస్తాడు? ఈ భూమి మీద ఎవడు రావాలని చూస్తాడు? చెప్పురు నాకు. దేవుని మొక్కుకుందామని వస్తే ఒక కొడుకు చంపే తన్నే, దేవుడే లేడంటే మళ్ళీ ఒక్కొక్క కొడుకు దాన్నే, లేడన్నందుకు ఒకటి దాన్నే, ఉండడంటే ఒకటి దాన్నే. మరి ఏందో చెప్పరా అదుర్రా ఇంట్లో. ఇట్లా జరుగుతున్నాయి ప్రజలారా. మీరు కూడా నేను అందరికీ చెప్తున్నా, మనము ఆత్మతో మొక్కుతాం దేవుణ్ణి. ఈ కొడుకులు బిజినెస్ కోసం, దొంగ వ్యాపారాల కోసం, రాజకీయాల కోసం అట్లా నటిస్తారు. అందరు కాదు, ఎన్నో ఒక కొడుకు ఇటువంటివాడు. ఇలాంటి కొడుకే ఇప్పుడు వీడు ఉండుగా స్వప్న వెంకటరామరెడ్డి. అటువంటి కొడుకులే నాటకం చేసి మొక్కుతారు, నమ్మిస్తారు ప్రజలని. మేమురా 10 రూపాయలున్న కొబ్బరికాయని తీసుకొని పోయి భక్తితో కడుపులో ఏవైతున్నాయో అవన్నీ నిజాలు మొక్కుకొని వస్తాం రా. అంత ప్రేమిస్తాం మేము దేవుణ్ణి, అంత ఇష్టపడతాం. మా బాధలు ఆయనకే చెప్పుకుంటాం. అటువంటి వాళ్ళని గుళ్ళకి రానియకుండా పూజలు చేయొద్దని అవమానించి తోలుతావురా.
సర్పంచ్ని అవమానించడం అంటే సామాన్య ప్రజలని మీరు గుళ్ళలకు రాణిస్తారని ఎట్లా నిక్రమం ఉందిరా? ఇట్లా రాష్ట్రం అంతా ఎంతో జరుగుతున్నాయి కానీ ఎవరు చెప్తారు బయటికి? యాన్నో అది బయటపడ్డది, సర్పంచ్ కాబట్టి బయటపడ్డది. ఇంకా వేరే వేరే ఊర్లలో గుళ్ళలకు రానియరట, గుడి దగ్గరికి రానియరట, తొంగి చూసినందుకు అంటారట. గిది ప్రజలారా, ఇటువంటి కథలు జరుగుతున్నాయి. మీరు కూడా మంచిగా ఉండాలి. మనల్ని రానియని గుడికి మరి మనల్ని మొక్కుందామని పోయిన గుడికి రాని అన్నప్పుడు మనం ఏం చేద్దాం? పొయ్యి మొక్కి తన్నులు తిందామా? పొయ్యి మొక్కి సద్దామా? మరి మనకి ఏ గుడి చూపిస్తారో చూపించమని ఆ కొడుకులని అడుగుతున్నాం. మరి ఇక నేనేమన్నా మేము మొక్కుకోవాలిగా. మాకు బాధ వచ్చినప్పుడు, మాకు పండుగ పబ్బమో ఏదో ఒకటి ఉంటుంది, ఆపద ఉంటుంది, మాకు దేవుడు కావాలి కదా. మరి ఏడనో చూపి అని ప్రజలు అంటారు, చాలామంది అంటారు ఆ పేపర్ చదివినాక అందరూ. అందుకనే మరి దీని మీద ఏం చెప్తారో చెప్పాలి ఒక్కొక్కటి చూసేటోళ్ళు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.